పార్వతీదేవి ద్వారాన్ని ధైర్యంగా బాలుడు కాపాడుతున్నాడు. అజ్ఞాత ప్రమాదాన్ని తటస్థంగా గమనిస్తున్నాడు. బాలుడి ప్రతి కదలికలో భక్తి ప్రతిఫలిస్తోంది. పరిసరాల్లో ఏదో అనుభూతి కలుగుతుంది. ఎవరైనా వస్తారేమో అని దారినే పరిశీలిస్తున్నాడు. ఎవరి పాదాలు ఆ ప్రదేశాన్ని చేరతాయో అన్న అనుమానం. శివుడు శాంతంగా పార్వతీ దేవి గది వైపు వస్తున్నాడు. ధైర్యంగా నిలబడిన చిన్న బాలుడు తల్లి గౌరవానికి కాపలాదారు. ఎదుటే ఎవరో ఉన్నారని శివునికి అనిపించింది. శివుని ముందుకు నిలిచాడు ఆ చిన్న బాలుడు. శివుని మనస్సులో ఆశ్చర్యం కలిగింది. బాలుడు శివుని ఆపాడు. బాలుని ధైర్యం శివుని ఆశ్చర్యంలో ముంచెను. తల్లి గది ముందుకు ఎవరూ వెళ్ళకూడదు అని బాలుడు సంకల్పించాడు. బాలుని మనస్సులో భయం లేదు, కేవలం కర్తవ్యమే ఉంది. బాలుడి పదుల్లో నిర్దాక్షిణ్యముండదు, కాని స్థిరత్వముంటుంది. శివుడు ప్రశ్నించాడు, ఎందుకు అడ్డుగా నిలిచావు, బాలుడా? ఇంతకంటే లోపల ఎవ్వరూ ప్రవేశించరాదు అన్నాడు బాలుడు. శివుని ముఖంలో నిశ్శబ్దంగా కోపం మెరుస్తోంది. తనే సృష్టికర్త అయినా తలుపు దగ్గర నిలిపివేశాడు బాలుడు. కాలం నిలిచిపోయినట్టుగా వారు ఇద్దరూ నిలబడ్డారు. నంది శక్తివంతుడిగా ప్రవేశించాడు, శివుని పట్ల అపారమైన భక్తితో. శివుడి శక్తి మేల్కొంటోంది, ఇంకా బాలుడు కదలలేదు. శివుని శక్తి మరోసారి పెరిగింది. ఈ పోరాటం ముదిరిపోతుంది.